అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్ట్ అయినట్టి కార చట్నీని చూపిస్తున్నానండి. ఇడ్లీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 10 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ వేస్తున్నానండి. చింతపండు నానబెట్టి వేసుకున్నది. ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము సేమ్ మిక్సీ జార్లోకి మరొక 3 టమోటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ మినపబెల్లు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు చల్లుకొని ఇవి ఒక 5 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెత్తని పేస్ట్ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఆ పచ్చివాసన అనేది పోతుంది. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ పోసుకొని మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు పోసుకొని టేస్ట్ చెక్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. నిమిషాల పాటు అయిపోతుందండి ఈ కార చట్నీ. ఇది దోశ ఇడ్లీలకి అదిరిపోతుంది. కాంబినేషన్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇప్పుడు ఉప్పు వచ్చేసి రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా దోస పిండిని వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే కారంగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. కారం కూడా ఎక్కువ కారం లేకుండా అడ్జస్ట్ అవుతుంది. 1 నిమిషం పాటు కుక్ చేసుకొని ఆఖరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇడ్లీలేకైతే సూపర్గా ఉంటుంది కార చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.